సాయి కృష్ణ గారు, ప్రతి ఒక్కరికి సక్సెస్ కావాలి. సక్సెస్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో. నేనేం చేసినా కూడా నాకు సక్సెస్ రావట్లేదు అని చాలామంది బాధపడుతుంటారు. అలా సక్సెస్ కోసం ఎదురు చూసే వాళ్ళకి కూడా మీరు రిజల్ట్ తీసుకురాగలరా? ఖచ్చితంగా. దీనికి మా దగ్గర అనంత భగీరథ క్రియ అనేది ఉంటుంది. నేను ఒకటే చెప్తాను, మా దగ్గరకు వచ్చిన వాళ్ళకు నీకు సక్సెస్ కావాలంటే ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా బతకమని చెప్పేస్తాను. ఇప్పుడు ఎలాగుంటుందో చూడండి, ఒక వ్యక్తి నేను ఈ రోజు అంతా మీకు ఒక మోటివేషన్ చేసి ఉంటాను, ఇలాగుంటే ఇది అవుతుంది, ఇలాగుంటే ఇలా అవుతుందని. ఆ రోజంతా మోటివేట్ అయ్యి నువ్వు మళ్ళీ ఉదయం వెళ్ళావు అనుకో, నీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినా, నీ సర్కిల్ దగ్గరికి వెళ్ళినా, నీ రిలేషన్ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు నీకు ఏం చేస్తారంటే నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చేస్తారు. ఆ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే నిన్నటి వరకు నువ్వు ఏదైతే మోటివేషన్ తీసుకుని నేను ఏదైనా చేయగలను, సాధించగలను కాన్ఫిడెన్స్ నీలో ఉంటుందో, ఇవన్నీ నెగిటివ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక్కసారిగా డౌన్ఫాల్ అవుతుంటారు. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే మా దగ్గరికి ఇలాంటి క్లాసులకు వచ్చే వాళ్ళకు ప్రపంచంతో సమాజంతో సంబంధం లేకుండా నువ్వు ఒక్కడు ఉండగలిగితేనే ఏదైనా సాధ్యమనేది చెప్పేస్తాను. చూడండి, ఇప్పుడు చాలామంది సక్సెస్ఫుల్ మీరు ఎవరైనా చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి, వాళ్ళు నలుగురితో ఎక్కువ కలవరు, నలుగురితో మాట్లాడరు, వాళ్ళు చేయాలనుకుంది చేస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఉన్నారు, రాజమౌళి కావచ్చు, తర్వాత సుకుమార్ గారు కావచ్చు, తర్వాత కొంతమంది డైరెక్టర్లు ఉన్నారు. వీళ్ళు మిరాకిల్ క్రియేట్ చేసిన వాళ్ళంతా చూడండి, వాళ్ళు సైలెంట్గా ఉంటారు, వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటూ వెళ్తుంటారు, వాళ్ళు నలుగురితో డిస్కషన్ చేయరు. కాబట్టి వాళ్ళు అంత బ్లాక్ బాస్టర్ హిట్స్ ఇస్తున్నారు. రీసెంట్గా ఈవెంట్లో రాజమౌళి గారు మాట్లాడిన మాటలు చాలా వైరల్ చేస్తూ ఉన్నారు. అంటే ఎప్పుడు ఆయన ఒక మాట ఎవరిని అనింది లేదు, బట్ దేవుడి గురించి అంటే ఆ ఈవెంట్ స్పాయిల్ అయింది అని ఒక చిన్న ఆ బాధలో మాట్లాడిన మాటల్ని ఇప్పటి వరకు ఒకలా చూసిన వ్యక్తిని వేరేలాగా చూస్తూ కమెంట్ కూడా చేశారు. మీరు కూడా చూసే ఉంటారు, మీకేమనిపించింది? అదేనండి, నేను చెప్తున్నా కదా, సమాజం పట్ల ప్రపంచం పట్ల సంబంధం లేకుండా బతుకని చెప్తున్నా. అక్కడ ఈవెంట్ నేను కూడా చూశానండి. అది అక్కడికి ఆయన దేవుడు అంటే నమ్మకం లేదు కానీ కోపం అంటే జస్ట్ అలిగాడు అక్కడ, అంతే. అంటే మేము ఇంత కష్టపడినా కూడా దేవుడు మా పైన ప్రేమ చూపించలేదు కానీ జస్ట్ అలిగాడు అక్కడ. మీరు బాహుబలి చూస్తే మనకి ఎంట్రీ సీన్నే ప్రభాస్ గారు శివుని తీసుకొని వస్తాడు. అంటే ఇక్కడ ఆ మూవీలో భక్తి ఉన్న ఆయన ఈ మూవీలో ఎందుకు నెగిటివ్గా మాట్లాడతాడు? ఇప్పుడు చేస్తున్నది కూడా భక్తి మూవీ అండి. అది రాముని పాత్రలో మహేష్ బాబుని చూపిస్తున్నాడు. అంటే మనిషి ఇప్పుడు ఎలాగుందంటే సోషల్ మీడియాలో జస్ట్ ఆ వర్డ్ అండి, నాకు దేవుడి పైన నమ్మకం లేదు, 2 సెకండ్ల వర్డ్ అండి అది. అంటే ఆ వర్డ్ ఎందుకన్నాడు, వాళ్ళు అక్కడ అంతసేపు కష్టపడినా కూడా ఆ లైటింగ్ వాళ్ళని ఇబ్బంది పెడుతుంది, అసలు అది ఫ్లాష్ అవ్వట్లేదు. అది ఆ కోపంతో అది అన్నాడు కానీ నిజంగా ఆయనకి భక్తిభావం లేక కాదు, దేవుడి పైన గౌరవం లేక కాదండి. ఆయనకి అదే లేకపోతే మహేష్ బాబు గారిని ఇప్పుడు రాముని పాత్రలో ఎందుకు చూపిస్తాడు ఆయన? అయితే ఇప్పుడు సక్సెస్కి సంబంధించి కూడా మిమ్మల్ని అప్రోచ్ అయినా ఆ విధానంలో ఎటువంటి మార్పులు చేర్పులు చేసుకోవాలో మీరు సలహాలు సూచనలు ఇస్తారు స్పిరిచువల్ గురువుగా? 100% అండి. ఇక్కడ స్పిరిచువల్లో ప్లస్ ఈ మేనిఫెస్టేషన్, విజువలైజేషన్, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది కూడా క్లబ్ చేసి వాళ్ళకి చెప్తాం. ఒక మనిషి అనుకుంటే భూమి మీద ఏదైనా సాధించగలడు. ఆ సాధించాలంటే నీ యొక్క క్యారెక్టర్ ఎలాగ ఉండాలి, నీ యొక్క వ్యక్తిత్వం ఎలాగ ఉండాలి, నీ యొక్క ఆలోచనలు ఎలాగ ఉండాలి, నీ వేటికి దూరంగా ఉండాలి, వేటికి దగ్గర ఉండాలి అనేది వాళ్ళకి పూర్తిగా 1 డే సెషన్లో ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ చెప్పినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు మెంటల్గా స్ట్రాంగ్ అవుతారు. ఈ స్ట్రాంగ్ అయిన తర్వాత మనం ఏదైతే చెప్పామో వాళ్ళు దాన్ని 41 డేస్ ఫాలో చేస్తూ ఉంటారు. ఆ 41 డేస్ వాళ్ళు ఏదైతే సాధన చేశారో 100% వాళ్ళకి రిజల్ట్ అనేది వస్తుంది. ఓకే, ఆన్లైన్ క్లాసెస్ గురించి ఒకసారి చెప్తారా? ఆన్లైన్ క్లాసెస్ అనేది ఎవ్రీ సండే ఉంటుందండి, మార్నింగ్ కావచ్చు, ఉదయం కావచ్చు, మా యొక్క షెడ్యూల్ బట్టి ఉంటుంది. ఆఫ్లైన్ క్లాస్ వచ్చేసి ఫుల్ డే సెషన్ ఉంటుందండి. ఈ ఆఫ్లైన్ క్లాస్లో వచ్చేసి ఎలాగుంటుందంటే డబ్బుకు సంబంధించి ఫుల్ డే క్లాస్ ఉంటుంది, హెల్త్కి సంబంధించింది ఫుల్ డే క్లాస్ ఉంటుంది, ఈ రిలేషన్ ప్రాబ్లం గురించి ఫుల్ డే క్లాస్ ఉంటుందండి. ఆఫ్లైన్ అనేది ఎలాగుంటుందంటే జస్ట్ వాటికి సంబంధించినటువంటి చిన్న ఒక 10 to 20% అక్కడ టైం ఉండదు. కాబట్టి ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు జస్ట్ ఇలాగా రెమెడీ చేస్తుండండి ఆఫ్లైన్కి వచ్చేంత వరకు అని వాళ్ళకి చెప్తూ ఉంటామంట. ఫుల్ డే క్లాస్లో అయితే మొత్తం చెప్పడం ఉంటుంది. ఓకే, సో ఇంకొకటి మిమ్మల్ని పర్సనల్గా కలవాలంటే ఎట్లా? అంటే వాళ్ళు ఏమైనా సమస్యలు ఓపెన్గా చెప్పుకోవాలంటే ఎట్లా? అదే కొంతమంది ఉంటారండి క్లాసుల్లో, కొంతమంది చెప్పుకోలేరు. అలాంటి వాళ్ళు పర్సనల్గా వచ్చి కూడా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. స్క్రోలింగ్లో మా నెంబర్స్ స్క్రోల్ అవుతుంటాయి, కాల్ చేస్తే మా స్టాఫ్ అవైలబుల్ వస్తారు, వచ్చి కలవచ్చు.